అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఒత్తిడికి రకరకాలు మాట్లాడే వాళ్ళు మీరు నిలబడలేని వాళ్ళు ప్రాసెస్ అంతా వెళ్ళిపోతారు. ఒక అపజయం ఎవరు నిలబడతారు? యాక్చువల్గా ఈ రోజు అపజయాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను ఈ రోజున అపజయాన్ని. ఎవరు నిజంగా పార్టీ ఆశయాలు నిలబడే వాళ్ళు ఎవరు కాదనేది ఈ 5 సంవత్సరాల్లో మనకు తెలుసు. ఈ కాలంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ మనకు అర్థమవుద్ది. నేను దాదాపు కొత్త పిల్లల్ని చేశాను. అందరూ అనుకుంటారు మీకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలనుకుంటే, నాకు నిలబడాల్సింది ప్రజల్ని కలుపుకెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉన్న చిన్న కొత్త వ్యక్తులైన పడలేక నేను వాళ్ళతోనే వెళ్తాను. నా టైం తీసుకుంటాను నేను పార్టీ నిర్మాణం చేయడానికి. కానీ ఖచ్చితంగా దీన్ని జనసేన జెండాని ఒక రోజున దేశం అంతా తిప్పి చూసేంత గొప్ప పార్టీని అయితే నేను చేసుకుంటాను. దానికి ఒత్తిడి ఉంటుంది, ఎవరి మీద ఉండదు, నా మీదే ఉంటుంది. నేను తిట్లు పడాలి, తిరస్కారాలు అనుభవించాలి, అవమానాలు పడాలి. నా ఆశయం చాలా బలమైంది, చాలా విశాలమైంది. అందులో కష్టం ఉంటాయి నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకున్న నాయకులు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సో